నిన్న సోమవారం నుండి కోయిట్లో స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మై ప్రైవేట్ స్కూల్ కాబట్టి కొంచెం ముందుగానే స్టార్ట్ అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్ అయితే వచ్చే వారం నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. ఇంకా స్కూల్ ఓపెన్ చేశారంటే డ్రైవర్లు అందరూ పొద్దున్న 6 గంటలకు లెగవలసిందే. ఒక్కో ఇంట్లో 5-6 పిల్లలు ఉంటారు స్కూల్ తీసుకెళ్లాల్సిన 5-6 ఉన్నారంటే డ్రైవర్ కి నరకమే. మా ఇంట్లో అయితే అలా లేదు. స్కూల్కి వెళ్ళి పిల్లలు ఒకే పిల్లలు ఉందా, ఆ పాపని అయితే డైలీ స్కూల్ తీసుకెళ్ళాలి. మనం అయితే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇలా పిల్లల్ని స్కూల్ తీసుకొస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మనం నేనైతే అమ్మాయిని తీసుకొచ్చి ఎంట్రన్స్ డోర్ కಡೆ దింపైతే అమ్మాయి లోపలికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మన పంపకాడికి వచ్చేసి పంపకాడ ఇంకా చేయవలసిన పని ఏముందంటే ఇప్పుడు కార్లు అన్ని కడిగేయాలి. ఆ ఇంట్లో మొత్తం 6 కార్లు ఉన్నాయి. 6 కార్లు కడిగేసాను. కొన్ని నెలల్లో అయితే రోజు కడగాలి కార్లు. మా ఇంట్లో అయితే అలా లేదనుకోండి. అన్ని కడిగేసిన తర్వాత ముఖం కడిగి స్నానం చేసి టిఫిన్ చేసి రెడీ అయి ఉండాలి. వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియదు కదా. వాళ్ళు పిలిచి ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్ళాలి, లేకపోతే రూమ్ లోకి వచ్చి తప్పుడు మూసుకొని పడుకోవడమే. ఇంకా మధ్యాహ్నం 2 ప్రాంతంలో స్కూల్ అయితే అయిపోద్ది. ఇంకా మనం ఎవరో ఒకరు మనిషిని తీసుకునేది స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే అమ్మాయిని లోపల నుంచి తీసుకురావాలి కాబట్టి పని మనిషిని అయితే తీసుకెళ్తాను నేను. పని మనిషి అయితే లోపలికి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరిని తీసుకుని నేను ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా అమ్మాయిని ఇంటి దగ్గర దింపైతే పని మనిషి వాళ్ళు లోపలికి అయితే వెళ్ళిపోతారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పిలిచేదాకా వెయిటింగ్ అయితే చేయాలి. ఇంకా మనం బండి పార్క్ చేసి నేనైతే రూమ్ లోకి వెళ్ళి అయితే వెయిట్ చేస్తాను. మీరు మాత్రం వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ కొట్టి కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అందరికీ